హాయ్ ఫ్రెండ్స్, మన టైమ్ ట్రావెలర్ డ్రామా నెక్స్ట్ ఎపిసోడ్‌నైతే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకు లీసా అండ్ రయాన్‌కి యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది కదా! ఆ సిట్యుయేషన్ అయితే మనకు చూపిస్తారు. అయితే ఈ రయాన్ అయితే అక్కడ చనిపోతాడు. హీరోయిన్ తన పాస్ట్‌నైతే తలుచుకుంటూ ఉంటుంది. ఏంటంటే రయాన్ తనకి ప్రపోజ్ చేస్తాడు కదా! అప్పుడు లీసా అంటుంది కదా! నేను కొంచెం టైం తీసుకుంటాను. నాకిప్పుడు ఆలోచించుకునేంత టైం లేదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయని. ఆ సీన్ అయితే మనకు చూపిస్తారు. అయితే తర్వాత రయాన్ వాళ్ళ ఫ్రెండ్‌తో వెళ్ళి ఫుల్లు తాగుకుంటూ ఈ యుకాచును ప్రెసిడెంట్‌ని అయితే తిడుతూ ఉంటాడు. ఏంటంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అంతేకాదు తనేనంట తన ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ టైమ్ ట్రావెల్‌లో చెప్పారని తన ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటాడు ఇతను. అయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా అర్థమయ్యి అర్థం కానట్టు వింటూ ఉంటాడు. అంతలోపే వీళ్ళ చెల్లెలైతే ఫోన్ చేసి నేను ఆ ఫిలాసఫీ క్లాస్‌కి వెళ్తున్నాను. నా ట్యూషన్ ఫీజు పెట్టు అనేసరికి ఈ హీరోకైతే చాలా కోపం వచ్చి అదే కోపంతో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అతనితో గొడవ పడుతూ ఉంటాడు. ఏంటంటే అందరికి నువ్వే నచ్చుతున్నావు ఏంట్రా అది ఇది అని తాగేసి ఇతనితో గొడవ పడుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరైతే ఫుల్‌గా కొట్టుకుంటారు ఆ సిట్యుయేషన్. అలా వీళ్ళిద్దరు శత్రువులైపోయి ఉంటారు. సో, అందుకే వీళ్ళిద్దరూ ఎక్కువ కాంటాక్ట్‌లో ఉండరు. అసలు మాట్లాడుకోరు కూడా. 2020 ఫిబ్రవరి 28 నైట్ ఈ రయాన్ దగ్గరికి తను వెళ్తాడు కదా! సో, అతను "నువ్వు ఈ అడ్రెస్ ఎలా తెలుసుకోగలిగావు?" అని తను అడుగుతాడు. "నువ్వు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉన్నావు. నాకెలా తెలియకుండా ఉంటుందని" తినైతే ఆన్సర్ ఇస్తాడు. అంతేకాదు "నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. టైమ్ ట్రావెల్ నిజమా కాదా తెలుసుకోవాలని" అంటాడు. అప్పుడు ఇతను అంటాడు కదా! పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపడు. కానీ ఇక్కడేం అర్థమవుతుందంటే రయాన్ లవ్ చేశానని అంటాడే కానీ ఎక్కువ బాధ్యత ప్రెసిడెంట్‌కే ఉన్నట్లుగా మనమైతే గమనిస్తాం. తనైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని టైమ్ ట్రావెల్‌ని నమ్మి తన ప్రాణం ఎక్కడ పోతుందో అని చెప్పి తన కోసం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు ఈ ప్రెసిడెంట్ అయితే లీసా పట్ల. నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ ప్లేస్‌నైతే మనకు చూపిస్తూ ఉంటారు. తన చేతిలో ఆ లాకెట్ ఉంటుంది. అయితే లీసాకి ఎవరో ఏమో చెప్తున్నట్టు అసలు తన లైఫ్‌లో మొత్తం అనుభవించిన లైఫ్ మొత్తం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నతో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో అసలు ఇన్ని రోజులుగా జరిగిందంట ఒక్కసారిగా తన కళ్ళ ముందు నుంచి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. లీసా సడన్‌లీగా కళ్ళు తెరుస్తుంది. తనైతే ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గరైతే ఉండదు. వేరే చోట ఎక్కడో ఉంటుంది. తను లేచి చూస్తుంది. వాళ్ళ అమ్మిచ్చిన లాకెట్ తన చేతిలోనే ఉంటుంది. తను ఎక్కడుందో తనకి అర్థం కాదు. నేను ఇక్కడున్నానేంటి అనుకుంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది. మళ్ళీ నేను టైమ్ ట్రావెల్ చేశానని. తను త్వరగా షాప్‌లోకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పేపర్‌నైతే తీస్తుంది. దాని మీద 2020 ఫిబ్రవరి 29 అని ఉంటుంది. సో, షాప్ అతని దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతుంది. తను కూడా అవునని చెప్తాడు. టైం 9:30 అవ్వబోతుంది. ఇక యాక్సిడెంట్ జరిగే సమయం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇది జరగకుండా నేను ఆపగలిగే ఛాన్స్ నాకొచ్చిందని చెప్పి తనైతే యాక్సిడెంట్ జరిగే చోటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఆ ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. లీసాను చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు లీసాను అడుగుతాడు, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ యాక్సిడెంట్ జరగబోతుంది. నువ్వు ఇక్కడ లేకపోతేనే యాక్సిడెంట్ అవ్వదు. సో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని తనని అంటూ ఉంటాడు. లీసా మాత్రం తను చెప్పేది అస్సలు వినదు. లీసా చెప్తూ ఉంటుంది, "నేను చూశాను. యాక్సిడెంట్ జరిగింది. కానీ అందులో చనిపోయింది నేను కాదు. రయాన్ చనిపోయాడు. సో, ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. నేనసలు మళ్ళీ ఇలా టైమ్ ట్రావెల్ చేసి ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లేదని" తనతో వాదిస్తూ ఉంటుంది. లీసా చెప్తూ ఉంటుంది, "నా ఫ్రెండ్ బ్రతకడానికైనా, నేను బ్రతకడానికైనా ఒకటే కారణం. తన దగ్గర తన బేబీని, నేను మా అమ్మని కోల్పోయాము కాబట్టే మేమిద్దరం ఇప్పుడు బ్రతికిపోయాం. అంటే వాళ్ళిద్దరూ అక్కడ ప్రాణం త్యాగం చేశారు కాబట్టే మేము బ్రతికున్నాం. ఇక్కడ అర్థమైందా ఇప్పటికైనా నీకు? స్పేస్ టైంని చేంజ్ చేయగలమంటే అది త్యాగంతోనే సాధ్యమవుతుందని నేను ఇప్పుడు చనిపోతాను. సో, నేను చనిపోతే అక్కడ రయాన్ బతుకుతాడు. అందుకని నేను ఇప్పుడు చనిపోతానని చెప్పి అక్కడున్న వెహికల్‌కి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ హీరోయిన్‌ని అయితే తోసేసి తను ఆ కారు కింద అయితే పడిపోతాడు. తనకి యాక్సిడెంట్ అవుతుంది. దీన్ని చూసి లీసా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. అటు సైడు లీసా అండ్ రయాన్ ఇంకో కార్ నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ యాక్సిడెంట్ అనేది తప్పిపోయి ఉంటుంది. ఇప్పుడు లీసా ఈ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి "నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు బ్రతకాలి" అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ అంటాడు, "ఇప్పుడు రయాన్ చనిపోడు. నేను చనిపోయాను కాబట్టి. అలాగే నువ్వు కూడా చనిపోవు" అని చెప్పి పాపం
ఈ ప్రెసిడెంట్ అయితే అక్కడే చనిపోతాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ కొంచెం పాస్ట్‌ని అయితే చూపిస్తారు. అక్కడికి వాళ్ళ టీమ్ మెంబర్ ఒకతను ఉంటాడు కదా! తనైతే తన దగ్గరికి వచ్చి, "ఏంటి మళ్ళీ నీ అలారం హార్ట్ బీట్ మోగుతుందా? ఎందుకు నీ హార్ట్ బీట్ ఇంత పెరుగుతుంది?" అని చెప్తూ ఉంటాడు. "అవును అది సరే. అసలు నువ్వు లీసాకి ఎలా బాయ్ ఫ్రెండ్ అయ్యావు ఫ్యూచర్‌లో" అని తనైతే తినని అడుగుతూ ఉంటాడు. "ఏమో అది నాకు కూడా తెలీదని" ఈ ప్రెసిడెంట్ అయితే అంటాడు. ఈ టీమ్ మెంబర్ అంటాడు, "అలారం లీసాని తలుచుకోగానే మోగుతుంది చూసుకో" అంటాడు. లీసా అండ్ ప్రెసిడెంట్ చాలా డీప్ డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారు. అయితే తనని ఈ హీరో అడుగుతాడు, ఏంటంటే "నువ్వు లైఫ్ పార్ట్నర్‌గా తనని ఊహించుకుంటున్నావా రయాన్‌ని" అని చెప్పి. లీసా చెప్తుంది, "ఏమో అది నాకు కూడా తెలీదు. అసలు నాకేమీ అర్థం కావట్లేదని." ప్రెసిడెంట్ ఈ అమ్మాయిని చాలా లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తనకి చెప్పాలని చాలా అనిపిస్తుంది. కానీ ఎందుకో అక్కడ చెప్పలేకపోతాడు. ఇదైతే సిట్యుయేషన్‌ని చూపిస్తారిక్కడ. గతం అయిపోయి మళ్ళీ యాక్సిడెంట్ సమయానికైతే వస్తుంది. లీసా చాలా బాధతో అలా మెట్లెక్కుకుంటూ వెళ్ళిపోయి అలా బాధగా నిలబడి అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మిచ్చిన లాకెట్‌ని తను పట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు అది మెల్లిమెల్లిగా మాయమైపోతూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉండగానే ఆ లాకెట్ అయితే పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పుడు లీసాకి అసలు మ్యాటర్ అర్థమవుతుంది. ఏంటంటే అసలు తను టైమ్ ట్రావెల్ చేసిందే వాళ్ళ అమ్మిచ్చిన ఈ లాకెట్ మూలాన. నిజంగానే ఈ లాకెట్‌కి ఏదో పవర్ ఉందని తనైతే అనుకుంటూ ఉంటుంది. ఫస్ట్‌లో 2017 లీసా చూసింది అన్నాం కదా! అది ఈ అమ్మాయి అన్నమాట. ఇప్పుడు 12 అయిపోయి ఉంటుంది. ఇక ఇక్కడ బ్రిడ్జి మీద ఉన్న లీసా కూడా మాయమైపోయి వెంటనే ఒక హాస్పిటల్‌లో అయితే తను కళ్ళు తెరుస్తుంది. పక్కనే వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అడుగుతూ ఉంటాడు, "నువ్వు కళ్ళు తెరవవని డాక్టర్ చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు ఇదే మొదటిసారి కళ్ళు తెరుస్తున్నావని" మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న డాక్టర్‌ని తీసుకొస్తానని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే లీసా అక్కడ పక్కనున్న పేపర్‌ని అయితే చూస్తూ ఉంది. దానిలో 2021వ సంవత్సరం అని ఉంటుంది. లీసాకి ఏం అర్థం కాదు. షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి తననైతే చెక్ చేస్తూ ఉంటాడు. "నువ్వు త్వరగానే కోలుకున్నావు. ఏం పర్లేదు" అని. నర్స్ ఏమో తన చేతినైతే కొంచెం సరిచేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, "నువ్వు ఈ పిడికిలిని ఇప్పటి వరకు బిగించే పెట్టావు. దాన్ని ఎంత తీద్దామనుకున్నా మా వల్ల కాలేదని." లీసా అడుగుతూ ఉంటుంది, "యుకాచో ఎక్కడ" అని. యుకాచో అంటే ప్రెసిడెంటే. అయితే తను కూడా ఆన్సర్ ఇస్తాడు. అక్కడ రేయాన్ నువ్వు తప్ప ఇక్కడైతే ఎవరు లేరని వాళ్ళ నాన్న చెప్తారు. అయితే "సరే సరే నువ్వు ఇదంతా ఆలోచించకు. ముందు నువ్వు రెస్ట్ తీసుకొని" తనైతే వెళ్ళిపోతాడు. అంతలోపే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. "నిన్ను చూడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కోలుకోవని చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఉన్నామని" వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అంతలోపే అక్కడికి రయాన్ కూడా వచ్చేస్తాడు. తనని హగ్ చేసుకొని, "నేను నీ కోసం లైఫ్ లాంగ్ అయినా ఎదురు చూసేవాడినని" తనకైతే చెప్తూ ఉంటాడు. లీసా అడుగుతూ ఉంటుంది, అయితే "యుకాచు ఎక్కడని?" అప్పుడు వింతగా వీళ్ళ ఫ్రెండ్స్ వైపే రయాన్ చూస్తూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వింతగా తినని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే లేరు, అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావని. అప్పుడు లీసా అంటూ ఉంటుంది, "మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? యుకాచు ఎవరో మీకు తెలీదా?" అని తనైతే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. లీసా ఈ ప్రెసిడెంట్ గదికైతే వెళ్తుంది. అక్కడ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. తన పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది, "నువ్వెక్కడున్నావు త్వరగా రా" అని. అయితే అక్కడికి అంతలోపే ఈ టీం మెంబర్ ఉంటారు కదా ఒకతను, అక్కడికి వచ్చి, "నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావు. నువ్వైనా రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని తనని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు లీసా అంటుంది, "అసలు యుకాచో ఎక్కడ? మీరు అందరు ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు యుకాచోని ముందు పిలువు" అని తనతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇతను కూడా చెప్తాడు, "అసలు యుకాచో అంటే ఎవరో కూడా తెలీదు. ఈ ప్రెసిడెంట్ అనేవారు ఎవరు అసలు? అసలు ఈ టీంకి నేనే కదా ప్రెసిడెంట్‌ని" అని అంటూ ఉంటాడు. అయితే టైం ట్రావెల్‌లో నాకు హెల్ప్ చేసింది ఎవరు అన్నప్పుడు, "నేను అండ్ మన ఫ్రెండ్స్ మాత్రమే నీకు హెల్ప్ చేశామని" తనకైతే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. లీసా అయితే అస్సలు నమ్మదు. అయితే "నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తానని" చెప్పి అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది కదా! అంతకుముందు ఫస్ట్‌లో వీళ్ళందరూ తీసుకొని ఉంటారు. దాన్నైతే ఇతనికి చూపిస్తూ ఉంటుంది. కానీ అందులో యుకాచో మాత్రం ఉండడు. లీసాకి ఏం అర్థం కాదు. అసలు ఇక్కడ ఏమవుతుంది అని. లీసా తన బుక్ స్టార్‌కి అయితే వెళ్తుంది. చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చి ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ ఆ టైమ్ ట్రావెల్ బుక్ ఉంటుంది కదా! తను ఫస్ట్‌లో చదివి ఉంటుంది. ఆ బుక్‌ను తీస్తుంది. దానిలో లీసా ప్రెసిడెంట్ యొక్క బొమ్మ అయితే ఫస్ట్‌లో వేసి ఉంటుంది. అక్కడ అది కనిపించదు. తను షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. తను అప్పుడు రాసిన రాతలు ఉంటాయి కానీ తన బొమ్మ ఉండదు. లీసాకి గుర్తు వస్తుంది, ప్రెసిడెంట్ కూడా తన బొమ్మని ఈ బుక్‌లో వేసి ఉంటాడు.
అయితే అది గుర్తుకొచ్చి ఫస్ట్ పేజీ తీసినప్పుడు అందులో తినబొమ్మ కూడా ఉండదు. లీసాకైతే ఏమీ అర్థం కాదు. ఇవన్నీ ఎలా మాయమైపోయాయి అని. అయితే తను అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అయితే అక్కడి నుంచి వెళ్తాడు. అక్కడికి వెళ్ళింది ఎవరో కాదు. అక్కడ యుకాచో ఉంటాడు. తనేవో బుక్స్ చూస్తూ ఉంటాడు. అయితే లీసా షాక్ అయిపోయి తననే చూస్తూ ఉంటుంది. యుకాచో అని పిలుస్తుంది. తను కూడా లీసానైతే చూస్తాడు. తను వెంటనే తన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని నువ్వెక్కడికి నువ్వెవరో ఏంటో ఎవరు తెలీదని అంటున్నారు నాతో అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇతను కూడా ఏమంటాడంటే సారీ మీరెవరో నాకు తెలీదు. ఆ యుకాచో నా పేరు కాదు. నేను ఒక నావలిస్ట్‌ని అని తనైతే చెప్తూ ఉంటాడు. లీసా అంటుంది నేను నీకు తెలీదా? నువ్వే కదా నాకు టైమ్ ట్రావెల్‌లో హెల్ప్ చేశావు. నువ్వే కదా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు. నన్ను కాపాడి నువ్వే కదా చనిపోయావని చెప్పి చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. 940920 అని మన ఫ్యూచర్ పాస్వర్డ్ ఇదే కదా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇతను కూడా అంటూ ఉంటాడు. మీరేదో కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు. మీరు అనుకుంటున్న వ్యక్తినైతే నేను కాదని చెప్పి ఒక టిష్యూ పేపర్ ఇచ్చి ముందు మీరు ఏడవకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లీసాకేమీ అర్థం కాదు. అసలు ఇతనికి ఏమైంది? నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదని. లీసాకి ఇంతకుముందు ప్రెసిడెంట్ చెప్పింది గుర్తుకొస్తుంది. నువ్వు ఇక్కడ చనిపోయినా కూడా మేబీ వేరే ప్యారలల్ యూనివర్స్‌లో బ్రతికుంటావు కావచ్చు అని తనైతే చెప్తాడు. కొంచెం స్పేస్ గురించి. స్పేస్‌లో కొన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయని తనకు చెప్తాడు. అయితే లీసాకి అర్థమవుతుంది ఇతను ప్రెసిడెంట్ కాదని. ఇక రయాన్ అయితే తన జాబ్ నిమిత్తం జపాన్‌కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండని తనకైతే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లీసా కూడా తనకి బాయ్ చెప్తుంది. అందరూ ఇక తమ తమ లైఫ్‌లో చాలా బిజీగా ఉండిపోతారు. లీసా బర్త్‌డే కూడా మళ్ళీ వచ్చేస్తుంది. తను కేక్ కట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు. టైం 12 అవ్వటానికి ఇంకా 1 సెకండ్ మాత్రమే టైం ఉంటుంది. ఇక్కడితో ఇక ఈ డ్రామా అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక మంచి లవ్ కొరియన్ డ్రామానైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.